నగర్ శాస్త్రి గారు అలాగే రతన్రాజు గారు జరిగించాలని ఆలోచన చేశారు. దాని ప్రకారంగా మేమందరం కూడా ఏర్పాటు చేసిన ఆయన కాబట్టి మేము కోటేశ్వరరావు గారిని ఉన్నప్పుడు వారు కూడా రావటం జరిగింది. అలాగే కోడూరు నుండి ప్రభాని దాసుడు లాభన్ గారు రమ్మంటే వారు కూడా వచ్చారు. ఇంకా రావాల్సినటువంటి దాసులు ఉన్నారు, వారు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి, సంఘ బిడ్డలందరూ కూడా మీ సన్నిధి రావడానికి ఒక దయచేయండి. ఈ సమయం క్రిస్మస్ ఆరంభం నుండి ఆఖరి వరకు మీ నామమై మాత్రమై అన్ని కార్యక్రమాలు ప్రభువా జరుగుటకు కృప దయచేయండి. అలాగే సౌండ్ సిస్టమ్ ప్రభా డైరెక్టర్ గారు అయినటువంటి రాయ్ గారిని బట్టి వారి యొక్క అంశాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కరెంటు కూడా మీ స్వాధీనంలో ఉంచండి. ఇంతవరకు మీరు మాకు ఇచ్చినటువంటి వాతావరణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరిచి క్షేమం తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ఇంకా జరిగే కార్యక్రమం అలాగే పోయిన కార్యక్రమాలు అన్నీ కూడా మహిమకరంగా జరిగించండి. తిరిగి ముగించుకొని వెళ్ళేటప్పుడు ప్రభువా బిడ్డకు తోడైండి, క్షేమంగా వారి వారి గ్రామాలకు గృహాలకి వెళ్ళడానికి కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు చెప్పండి, సండే స్కూల్కి వెళ్ళడం లేదా? చెప్పాలి. దేవుడికి స్తోత్రం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఆయన
సంవత్సరం ఎలా గడుస్తుంది అనుకున్న తరుణంలో మీ కృపాహస్తము చేత మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ప్రభువా ఈ డిసెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి పిల్లలు చెప్పినట్లుగానే మేము సంతోషంతో ఆనందంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నాము. కానీ మా తోటి వారు మా ప్రియులు ఎంతోమంది ఈ తెగులు చేత హాస్పిటల్లో ఉన్నారు. అలాగే ఎంతోమంది లోకాన్ని విడిచారు. వారందరికీ నెమ్మది ఇవ్వండి. మా దేశాన్ని స్వస్థపరచండి. మా తోటి వారిని రక్షించండి. ఈ డిసెంబర్ నెలలో ఆ బలహీనతగా ఉన్న బిడ్డలందరూ కూడా పాలు పొందుకు సంతోషించినట్లుగా సహాయం చేసి మీ సన్నిధి అందరితో కూడా ఉంచి ఈ నెలంతా కూడా ఆనందముతో మీ నడిచే భాగ్యాన్ని అలాంటి బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అది ఇది చివరి నెల మొదటి రోజు. మీ అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి వారు కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. చేతులు ఇవ్వద్దు, ప్రతి వారికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. అలాగే దూర ప్రాంతం నుండి దైవజనులు మన మధ్యకి వచ్చారు. గుంటూరు నుండి, గుంటూరు పట్టణం నుండి మరి మనకి లాస్ట్ మంత్లో వివాహ సందర్భంగా ఇచ్చేసి చక్కని మాటలు తెలియజేసిన దైవజనులు మన మధ్యన ఉన్నారు. వీఆర్ సో మచ్ grateful and thankful to our uncle and auntie and their family today. Thank you for being with us. And అలాగే కోడూరు నుండి మనకి పరిచయస్తులు పాస్టర్ లాభన్ గారు ఉన్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమంది పాస్టర్స్ జాయిన్ అవుతారు. సమయంలో పాటిద్దాం. మన యాగ్మూర్ చర్చ్ నుండి యూత్ మన యాగ్మూర్ పై
చదువుతున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకా 2:11. చదవండి. 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలా ప్రార్థన చేస్తున్నాము. చిన్న ప్రభువా, నీ బంగారు పదాలకు వందనాలు ప్రభువా. నీ పుట్టుకలకు వచ్చి ప్రభువా నేను అనుభవించుకునేలా సహాయం చేసి నీ బిడ్డలకు ప్రభువా ఆనందం నీ మహిళలు పెట్టు సహాయం చేస్తున్నాను ప్రార్థించున్నాను తండ్రి. నేను ఇక్కడ రావడానికి 4 సమూహాలు కారణమైనది. 4 సమూహాలు. మొట్టమొదటి ఏంటంటే దేవుని కృప, రెండవదేమో పరిశుద్ధుల ప్రార్థన, మూడవదేమో పాస్టర్ గారి ఆహ్వానం, నాలుగోదేమో మీరందరూ. సో మీరందరూ లేకపోతే ఇక్కడ ఏం లేదు కదా. కాబట్టి నేను ఇక్కడ రావడానికి మీ ఇద్దరు రావడానికి మొట్టమొదటి ఏంటి ప్రభుని కృప, రెండవది పరిశుద్ధుల ప్రార్థన, మూడవది పాస్టర్ గారి ఆహ్వానము, నాలుగవది మీ అందరి యొక్క ప్రజెన్స్. మీ అందరూ రావడం వల్ల నేను వచ్చాను. సో క్రిస్మస్ గురించి చెప్పాలంటే 10 నిమిషాలు నాకు టైం ఇచ్చారు. 10 నిమిషాల్లో చెప్పాలని చెప్తాను. అసలు పరిశుద్ధ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన మాటలు, తర్వాత 2 ప్రవచనాలు, తర్వాత 2 రాకడ. ముఖ్యంగా 2 ప్రాముఖ్యమైన మాటలు. పరిశుద్ధంలో 2 ప్రాముఖ్యమైన మాటలు, 2 ప్రకటనలు, 2 ప్రవచనాలు, 2 రాకడ. మొట్టమొదట ప్రభుకి బైబుల్ మంత్రుల కంటే ముఖ్యమైన మాట ఏది? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్డ్ ఇన్ ద బైబుల్ చెప్తారా? పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికంటే ముఖ్యమైన మాట ఏంటి? గ్రంథంలో అంట 7,73,700 మాట ఉన్నాయట. 7,73,700. దీంట్లో ముఖ్యమైన మాట ఏంటి? దేవుడు. ముఖ్యమైన మాట ఏంటి? రెండవ మాట తెలుసా? నీవు అంటే మానవుడు. నీవు లేకపోతే బైబుల్ లేదు, దేవుడు లేకపోతే బైబుల్ లేదు, వాక్యం లేదు, బైబుల్. కాబట్టి 2 ముఖ్యమైన మాటలు. తర్వాత 2 ప్రవచనాలు, ముఖ్యమైన ప్రవచనాలు 2. మొట్టమొదటి ఏంటంటే అవ్వమ్మ గారికి ఇచ్చాడు యెహోవా దేవుడు వేదన. ఏంటంటే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. అది క్రీస్తుని కూర్చిన మొట్టమొదటి రాకడ, అది నెరవేరింది. రెండవది ఏంటంటే ముఖ్యమైన ప్రవచనం నెరవేర్చబడింది క్రీస్తు యొక్క 2వ రాకడ. 2 మాటలు, 2 ప్రవచనాలు, 2 వ్యక్తులు చెప్పాను కదా. అయితే ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఆరాధన అంటే అర్థం ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టడం. ఆరాధన అంటే ఒరిజినల్గా ప్రభువుని సంతోషపెట్టడం. మనమంతా ఆయన సంతోషపెట్టి మనం సంతోషపడతాం. ఆరాధనగా ప్రభువుని సంతోషపెట్టి మనం సంతోషపడతాం. క్రిస్మస్. అయితే క్రిస్మస్ సందర్భంగా 2 రకాల ఆనందాలు ఉంటాయి. అవిశ్వాసుల ఆనందము, విశ్వాసుల ఆనందం. అవిశ్వాసులకి 7 రకాల ఆనందాలు అంటారు. ఎన్ని రకాలు? విశ్వాసులు మాత్రం ఒకటే ఆనందం అంటారు. అవిశ్వాసం ఎన్ని రకాల ఆనందాలు ఏం తెలుసా మీకు? చెప్పంటారా? ఒంటికి ఆనందం, మంచి బట్టలు. ఇంటికి ఆనందం, పెయింటింగ్స్. తర్వాత కంటికి ఆనందం, లైటింగ్స్. తర్వాత పంటికి ఆనందం. తెలుసా పంటికి ఆనందం? ఇప్పుడు ఉంది లేదా? పంటికి ఆనందం లేదండి, అదే కదా. ముక్కుకు ఆనందం. ఎవరు చూసారా? వస్తా వాసన. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఉదరానికి ఆనందం, పొట్టకి ఆనందం. ఇవన్నీ అయిన తర్వాత కంటికి, పంటికి, ఒంటికి, ముక్కు తర్వాత ఏంటి? పొట్టకి, ఉదరానికి ఆనందం. ఆ తర్వాత మనసుకు ఆనందం. ఇదంతా కూడా అవిశ్వాసుల ఆనందం. కానీ విశ్వాసం ఒకటే ఆనందం తెలుసా మీకు? ఆరాధన ఆనందం. ఈ ఆనందాల పైకి చెప్పిన ఆనందాలన్నీ కూడా పెద్ద ఆనందం కాదు.
మహా గొప్ప ఆనందం ఏంటి? అది విశ్వాసం ఆనందం ఏంటి? హృదయానందము, ఆరాధనానందము. ఇంకొక మాట చెప్తాను మీకు ఏంటంటే, క్రిస్మస్ రోజు పరిశుద్ధులు మహాపరిశుద్ధులు అవుతారు, పాపులు మహాపాపులు అవుతారు. ఆ రోజు తాగి తనుకుంటారు, తెలుసా మీకు? తనుకోరా? తాగి తనుకొని తెచ్చేస్తారా? పరిశుద్ధులు ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారు, పాపులు మహాపాపులు అవుతారు. క్రిస్మస్ ప్రసంగంలో సుమారట 3000 ప్రవచనాలట, 300 కోట్లు క్రిస్మస్ ప్రవచనాలు కూడా ఉన్నాయట. మొట్టమొదటి ఏంటంటే ప్రవచనాలు వాగ్దానం అంట. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు లోకానికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి ఏదైనాలో అవకు చెప్తాడు. తర్వాత కన్యక కనుకోతే కుమారుని కరుడు ఎట్లా కదా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, తర్వాత చిగురు, యెషయా చిగురు, ఇట్లా చాలా ఉంటాయి. రెండవది ప్రవచనాలు నెరవేరు. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడా పుట్టలేదా? మొట్టమొదటి ప్రవచనము, రెండవది ప్రవచనం నెరవేరు, మూడవది అనుభవ సాక్ష్యం. మీరు అనుభవ సాక్ష్యం పడితే తెలియచేయించిన చాలా షార్ట్ టైంలో స్వీట్ అయినటువంటి మాటలు చెప్పారు. ఇట్స్ ఎ వెరీ మీనింగ్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి వారు సమయంలో మరి కొన్ని పేర్లు చదువుతున్నాను. ఈ పేర్లు కలిగిన వారు సర్వింగ్ టీం. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినది చివరి వరకు ఉన్నారు. టీం లీడర్ వల్లూరి ఇసాక్ గారు, తర్వాత రాజేష్ మోజేస్, చిట్టుబాబు గారు, అలాగే ఇస్రాయల్ గారు, నవీన్.
prayers and pray for the people who should discover vaccine very soon. సాయంకాల సమయంలో కోవిడ్ కొరకు ప్రార్థన చేద్దాం. కోవిడ్ వ్యాధి అది నియంత్రణ చేయబడి వ్యాక్సిన్ వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అందరు తలలో వంచండి ఒక నిమిషం. మన మధ్య ఉన్న పాస్టర్ గారు ఉదయభాన్ గారు వచ్చి కోవిడ్ నియంత్రణ వచ్చి తర్వాత అది అదుపులోకి వచ్చి పూర్తిగా నశించిపోయి వ్యాక్సిన్ కూడా వచ్చినట్లు మన మధ్య ఉన్న పాస్టర్ గారు ఉదయభాన్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రభు సన్నిధిలో తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు కృపా సహాయం కొరకు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ప్రపంచాన్ని భయం గుప్పెట్లో వచ్చి వణికిస్తున్నటువంటి ఈ కరోనా కోవిడ్-19 అనేటువంటి వైరస్ నిర్మూలన చేయబడి ప్రజలకు మేలు కలిగినట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడు మహాగణుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమిని ఆకాశమును కలుగ చేసి అయా మానవుని నీ స్వరూపంలో సృజించిన దేవ, అయా స్తోత్రము తండ్రి నాయన. మమ్మలను అయా తండ్రి నాయన మరి ప్రేమించి అయా నీ స్వరూపాన్ని అయా తండ్రి నాయన మరి మాకిచ్చి అయా నీ యొక్క ఆత్మను మాలో ఉంచి మేమునైనా నీ నుండి దూరమైనప్పటికీ మానవ కోటిని ప్రేమించి అయా పరలోకమందున్న దూతల వలె త్రోసివేయక ప్రభా మా పట్ల నీ ఎనలేని ప్రేమను చూపించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మా కొరకే శిలువ బలియాగముగా అర్పించి మమ్మలను విమోచించి నీ యొక్క బిడ్డలుగా చేసుకున్నందును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచు. అయా నీవు మా పట్ల చూపిన ఈ కృపను బట్టి ప్రభా మాకు కలిగిన ధైర్యంతో ప్రభా మా కొరకు నీ ప్రియకుమారుణ్ణి బలిగా అర్పించగలిగినంత ప్రేమను ఆయన చూపించినటువంటి నీ ప్రేమను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నీవు సృష్టించినటువంటి ఈ భూమి పైన అయా నీ సృష్టి అయినటువంటి నీ స్వరూపము నీ ఆత్మను మనుషులలో నీ జీవం ఉంచినటువంటి ఈ మానవ కోటిని భయపెట్టి కలవరపెట్టి అయా మరణం అనేటువంటి భయము గుప్పిట్లో గడగడ వణికిస్తున్నటువంటి అయా ఎందరో ప్రభా తండ్రి నాయన మరి ప్రభా అయా కోట్లాది మంది ప్రజలను అయా తండ్రి నాయన నశింపచేస్తూ వ్యాపించి విస్తరిస్తున్నటువంటి ఈ కోవిడ్-19 వైరస్ను యేసు శక్తి గల నామములో నిర్మూలన చేయబడును గాక. దాని శక్తి దాని ప్రభావము అయా దాని బలమంతా కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రభా నీ కృప కొరకు వేడుకుంటున్నాము తండ్రి. అయా మీరే అయా ఈ యొక్క అద్భుతమైనటువంటి స్వస్థత కార్యమును అయా తండ్రి నేను మానవుల ఎడల విస్తరింపచేసి ప్రభా మానవులకు హానికరముగా ఉన్నటువంటి తెగులును ఇక చాలును అని మీరు పలికి ఇంతటితో దానిని నిర్మూలన చేసి ముఖ్యంగా ప్రభా ఈ చలి వాతావరణంలో అది బలము పొందుకొని విస్తరిస్తుందని వైద్యులు చెప్పుచున్నటువంటి ఆ కార్యము నెరవేరకుండానట్లు దాని బలమంతటిని దాని శక్తిని అంతటిని దాని ప్రభావం అంతటి యేసు అధికారము కలిగిన నామములో నిర్మూలము చేయబడును గాక అని ప్రార్థనతో పలుకుతున్నాం. మీరు ఆమేన్ అని మీరు జరిగించి మీ నామమునకు మహిమ కలిగించుకోనండి. మా ప్రియులు ప్రభా నీ ప్రియదాసులు ఉయ్యూరు పరిసర ప్రాంతాలలో అయా అనేక గ్రామాలలోను అయా దేశవ్యాప్తముగా అనేక రాష్ట్రాలలో నీ స్వార్థను విస్తరింపచేస్తూ అపవాది రాజ్యమును క్రోలద్రోసి దైవ రాజ్యమును కట్టే పనిలో శక్తి కొలది ప్రభా అయా తన విస్తారమైనటువంటి పరిచయం జరిగిస్తున్నటువంటి నీ ప్రియదాసులు కాంతారావు గారిని కుటుంబాన్ని అయా తండ్రి మరి ప్రేమించి అయా గర్భఫలముగా శ్వాసము విడిచిన కుమారులు కుమార్తె కుటుంబాలను ఆశీర్వదించి అయా ఈ పరిచయంలో అయా వెన్నుదన్నిగా సహకారంగా ఉండి సేవను కొనసాగిస్తున్నటువంటి నీ దాసులు కుమారులను ప్రభు మీరు మరింతగా బలపరచి అయా తండ్రి నీ ఘనమైన పరిచర్య ఘనముగా జరిగించుకొని నీ నామమునకు అత్యధికమైన మహిమను కలిగించుకోమని ఈ పరిచర్య అంతటి కార్యక్రమాన్ని ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడు త్వరలో మా కొరకై తిరిగి రానైనా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన భూమి మీదకి సమాధానము తీసుకురావడానికి 3 విధాలుగా ఆయన సమాధానాన్ని తెచ్చాడు. సమయం లేదా 3 మీకు జ్ఞాపకం తీసుకుని చేస్తాను. మొదట దేవునితో మనము సమాధానము కలిగి ఉండటానికి, ద పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము. రెండవది, దేవుని సమాధానాన్ని మనకి ఉండడానికి వచ్చాడు, ద పీస్ ఆఫ్ గాడ్. ఆయన సమాధానకర్తగా వచ్చాడు. మనమందరము కూడా దేవునితో సమాధాన పడాలి. మన యొక్క జీవితాల్లో సమాధానం లేనటువంటి సమయాలలో మనకు సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా ఆయన లోకానికి వచ్చాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ఆయనకు ఇష్టడుగా నువ్వు జీవించటమే. ఆయనకు నువ్వు ఇష్టడుగా ఉంటే, ఇష్టమైన వ్యక్తిగా ఉంటే, మనం చాలాసార్లు లోకములో మనకు ఎవరైనా ఇష్టడుగా ఉంటే వారి కొరకు మనం ఎన్ని చేస్తామో, కావలసినవన్నీ చేస్తుంటాం. వీళ్ళు నాకు ప్రియమైన వారు, ఇష్టమైనటువంటి వారు. మన ఇంటికి వస్తే ఎన్ని పెడతామో, ఎన్ని చేస్తామో, దాంట్లో కనపడితే ఎంత పలకరించి, ఎంత చక్కగా హక్ చేసుకుని చాలా మనం వారిని చేస్తాం. ఎందుకంటే వారు ఇష్టలు కాబట్టి. మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే, నువ్వు ఎవరైనా సరే లోకములో ఎవరి చేత త్రోసివేయబడినప్పటికీ కూడా ఆయన నిన్ను హత్తుకొని, ఆయన నిన్ను ఆదరించి, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి సమాధానకర్తగా చేయగలిగినటువంటి దేవుడు. ఒకసారి ఆయనకు స్తోత్రాలు. హల్లెలూయా. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు. మొదటిది ద పీస్ విత్ గాడ్, రెండవది పీస్ ఆఫ్ గాడ్, మూడవది జ్ఞాపకం చేస్తాను, ద పీస్ ఆన్ ఎర్త్. భూమి మీద సమాధానము, మనుషుల్లోనే కాదు, భూమి మీద సమాధానాన్ని తీసుకొచ్చిన ఏకైక సమాధానకర్త ఆయన ఒక్కడే. చెప్పుకుంటూ సార్ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన ఒక్కడే భూమి మీదకి సమాధానం తీసుకొని వచ్చాడు. మనమందరము కూడా అనేక రకాలైనటువంటి రుగ్మతులతో, అనేక రకాలైనటువంటి సమస్యలతో, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న మన భూమి మీదకి ఆయన సమాధానాన్ని తీసుకొచ్చినటువంటి సమాధానకర్తగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్తగా మన మధ్యకు వచ్చాడు. చూడు, ఒక రిఫరెన్స్ చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చెప్పి ముగిస్తాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించబడలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలు. సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను. నేనిచ్చే సమాధానము లోకమిచ్చినట్టుగా ఉండదు. లోకమిచ్చే సమాధానం ఏదో గంట, అరగంట, లేకపోతే ఎవరన్నా మన దగ్గర వచ్చి మాట్లాడుతుందా కాసేపు సమాధానంగా ఉంటామేమో, లేకపోతే మన వెల్విషర్స్ ఎవరైనా వచ్చి మనం కాసేపు ఓదాడితే ఆ కాసేపు సమాధానం ఉంటుందేమో. కానీ వాళ్ళు వెళ్ళిన కాడ నుంచి వాళ్ళ మన హృదయాలన్నీ వేదనతో ఉంటాయి. కానీ మన ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్తున్న మాట, సమాధానము మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను. నేను భూమి మీదకి సమాధానము తీసుకుని వచ్చాను, సమాధానం మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను. అది లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. రాత్రి ఎవరైనా సమాధానం లేక కలవరపడుతూ వెరుస్తూ ఉంటే అటు వారికి ప్రభు అభయమిస్తున్నాడు. ఈ రాత్రి నుంచి మన యొక్క జీవితాలకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కలవరమును తొలగించి, అట్టి వెరిసేటువంటి జీవితం నుంచి మనం తొలగించి మనందరి యొక్క హృదయాలకు సమాధానం అనుగ్రహించును గాక. మీ అందరికి వందనాలు. వండర్ఫుల్ మెసేజ్. ఈ సమయంలో కోరస్ పాడతాము, అనంతరం యాకూబు చర్చ్ వారు కొరియోగ్రఫీ సెకండ్ సాంగ్. Yes,
Happy Christmas. Happy Christmas.
మౌలిక కార్యం సహాయం చేయమని అన్ని విషయంలో మహిమగతం మీకు ఆరోపించుకుంటాం మా ప్రభువుని ప్రేక్షకుడు యేసుక్రీస్తు వరకు మిమ్మల్ని స్తుతించడానికి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి సండే వారు తీర్చేస్తున్నారు అన్న బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ఒక మాట మీకు చెప్పాలని అనిపించింది. ఏంటంటే యేసు ప్రభు వారు సువార్త చేస్తున్న దినాల్లో పెద్దోళ్ళ దగ్గర ఏం లేదంట. పిల్లోడి దగ్గర 5 రొట్లు, ఇక చెప్పండి మీరు 5 రొట్లు. పెద్దల దగ్గర ఏమంటే బిల్లు అది కట్టేసేసి బాగురమంటున్నారు. కానీ పిల్లల దగ్గర ఏమని చెప్పండి, 5 రొట్లు. యేసు ప్రభు 5 రొట్లు 2 చేపలను తీసుకుని ఎంతమందికి పెట్టాడు? పిల్లల దగ్గర ఉంది స్టామినా. ఈ పిల్లలందరూ కూడా భారతదేశాన్ని దేవుని ప్రేమతో అతలాకుతలం చేయుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి పిల్లలందరినీ దేవుడు దీవించును గాక అని అనండి. హుషారుగా చెప్పాలా, హుషారుగా చెప్పాలి. నాకు రాయి గారి మాట వినబడి మిగతా వాళ్ళు మాట ఫైనల్ ఆఖరిగా చెబుదాం. పిల్లలే నేటి యొక్క భారతదేశ భవిష్యత్తు. పిల్లలందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, తర్వాత టీచర్స్గా, తర్వాత గొప్పవారిగా దేవుని సందేశాన్ని వారి థ్యాంక్ యూ. మరి యొక్క సంవత్సరం దేవుడు మనల్ని క్రిస్మస్ సీజన్లో తీసుకొచ్చారు. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనందరినీ మళ్ళీ ఒక క్రిస్మస్, మరి ఒక సంవత్సరం క్రిస్మస్లో సీజన్లో తీసుకొచ్చి ఎంత చక్కని హ్యాపీ సంతోషంతో మనం ఉంచినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే క్రిస్మస్ సీజన్కి వచ్చేసరికి మొత్తం సెటిల్ అవుతున్నట్టుంది. మళ్ళీ ఏదో భయపడుతున్నారు, అప్పుడప్పుడు ఏదో మాటలు చెప్పి భయపడుతున్నారు. కానీ దేనికి భయపడక్కర్లా, ఆయన రెక్కలతో మనం కప్పుతారు. కాబట్టి మత్తయి సువార్తలో ఒక మాట, ఇదిగో కన్యక ఎక్కడ ఉందండి, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును అని ఒక మాట ఉంది. తర్వాత ఇమ్మానుయేలను ప్రభు తన ప్రవక్త ద్వారా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరు నాకు భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడు. మన దేవుని పేరు ఇమ్మానుయేల్, మనకు తోడుగా ఉంటారు. మన కోవిడ్ ఉండదు, ఏముండదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. క్రిస్మస్ పండుగని హ్యాపీగా చేసుకోండి. పిల్లలందరూ ఎంజాయ్ చేయండి. అన్నిటికీ దేవుని స్తుతించండి. ఎవ్రీథింగ్, ప్రతి దానికి దేవుని స్తుతించండి. ప్రతి దానిలో సంతోషపడండి. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టొద్దు. అలాగే పెద్దలు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా పండుగను ఆస్వాదించండి. ఈ పండుగ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎంజాయ్ చేయండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. కిట్టోల్ మాస్టర్ గారు కూడా మరి ఆర్డర్గా చూడాలి. ఇక్కడ ఏర్పాటు ఓవరాల్ ఇన్ఛార్జ్ కిట్టోల్ మాస్టర్. Jesus.
Samrani Mola
వందనాలండి. హ్యాపీ క్రిస్మస్. చాలా సుందరగా ఆనందంగా పిల్లలు క్రిస్మస్ సంబరాలు ఫస్ట్ రోజే ప్రారంభించినట్లుగా కనపడుతుంది. మంచిది. పరిశుద్ధ కింద ఒక వాక్యం చూద్దాం. అదే ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారము ఉంది. చాలు, అంతటితో అవుతాం. దేవునికి స్తోత్రం. పిల్లల యేసు క్రీస్తు లోకానికి వచ్చింది. కాలక్రమంలో భూమండలం అంతా మనుషులందరూ వ్యాపించారు. మనుషులు మార్పు లేదు, పాపం విస్తరిస్తుంది. కాబట్టి దేవుడు వారి పాపాల కోసం ఎన్నో పాత నిబంధన కాలంలో కొన్ని నియమాలు పెట్టారు. బల్లని, ప్రార్థనని, రకరకాల కార్యక్రమం పెట్టినా కూడా మనుషులోది నూతన సంవత్సరం. ఈ 2 పండుగలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మొట్టమొదటిగా క్రిస్మస్ ఎందుకంటే క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటానికి. ప్రైజ్ ది లార్డ్. రెండవ పండుగ నూతన సంవత్సరం ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని. చూసారా? ఒకటి క్రీస్తు నీలో జన్మించాలి, రెండోది నీ జీవితం కొత్తగా ప్రారంభించబడాలి. పాపము, శాపము, అక్రమం, అన్యాయం, మోసం, దగ అన్ని కూడా విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నూతన సంవత్సరం ప్రభు ఇచ్చాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి పక్షవాత కలిగిన వాడు తీసుకొచ్చాడు. అతను నడవలేదు, పక్షవాతం వచ్చింది, తీసుకొచ్చాడు. ప్రభు ఎప్పుడైతే క్షమించబడే చెప్పాడు, ఆ వ్యక్తి లేచి నడిచాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మానవుడి జీవితం, మన జీవితంలో పాపం ఉంటే ఆశీర్వాదాలు రావు. ఒక వ్యక్తి ప్రయోజనం అవ్వాలంటే, ఒక వ్యక్తి దీవెని పొందాలంటే, ఒక వ్యక్తి ఆస్వాదకరంగా ఉండాలంటే ముఖ్యంగా ఆ వ్యక్తి ఏమి విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకోసం దేశం వచ్చింది. నీ భారం నా మీద మోపంటే అర్థం ఏంటి? మీ కష్టాలన్నీ చెప్పడం అని కాదు, నీ పాపాన్ని నాకు ఇచ్చే, నేను మోస్తాను, మహిళ. ప్రభు చెప్పిన మాట అది. యెహోషువ ఆయి పట్టణానికి ఓడిపోయినప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఓడిపోయాం, ఆ కారణం ఏంటన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు? మీరు ఓటమి పొందడానికి కారణం ఏంటి? ఈ లోకానికి వచ్చి అన్ని శ్రమలు పడి మనిషి కుమారుడు పుట్టి మరి ఇతడు చెప్పాడు, ఆయన నీ కుమారుడు కాదు, అతడు దైవ కుమారుడు అని పిలువబడతాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుని దేవుని కుమారుడు అతనా అని చెప్పాడు. అవును, యేసు మరియమ్మకు, మార్తమ్మకు కాదు, యేసోబుకు, యాకోబు కాదని సర్వోన్నతుల దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపము తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి 2 అవకాశాలు ప్రభు ఇచ్చాడు ఈ నెలలో. ఒకటి, ఏ పాపమైనా, ఏ తప్పైనా, ఏ పొరపాట ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నువ్వు విడిచిపెట్టు. 2, నూతన జీవితాన్ని ప్రారంభించు. ఆశీర్వాదాలు నీవే, దీవెన నీదే. ఎందుకు తెలుసా? క్రీస్తు నీలో ఉంటాడు కాబట్టి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు కాబట్టి సర్వ దీవులు నీ మీద ఉంటాయి, నీ కుటుంబం మీద ఉంటుంది. అట్టి విశ్వాసంతో, అలాంటి తలంపులతో ఈ క్రిస్మస్ జీవితాన్ని ప్రారంభించాలని మనం చేస్తున్నాను. దేవుడి మాట దీవించని గాక. సమయంలో చర్చి వారు వచ్చి
మెరీ క్రిస్మస్ మీ అందరికి కూడా. So glad all of you are here. Everyone looks wonderful. మీ అందరిని చూడటం, మీరు ఇక్కడ ఉండటం చాలా సంతోషం. మీరు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. And so glad that Santa Claus could come today too. మరి ఈ రోజు శాంతా క్లాస్ రావడం కూడా చాలా సంతోషం. That was a surprise. అది చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది. I want to share a song with you today. ఈ రోజు మరి మీకు ఒక మంచి పాట పాడాలి అని ఆశపడుతూ ఉన్నాను. But it's an English song, so I want to explain it to you మరి first. నేను పాడేది ఇంగ్లీష్ పాట, దాన్ని మరి తెలుగులోకి అనువదిస్తాను. This song is celebrating King Jesus. ఈ పాట యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభువుని కొనియాడటం, సెలబ్రేట్ చేయటం. Christmas is the celebration of when we think of baby Jesus. మరి యేసు ప్రభు మానవునిగా ఆయన యొక్క లోకానికి వచ్చి ఆ చిన్న శిశువుగా. But really Christmas is a celebration of King Jesus. యేసు ప్రభు ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. The Bible says that Jesus came to us as a baby. యేసు ప్రభు వారు శిశువుగా ఈ లోకానికి వచ్చారు. He grew up as a man. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు. And then he died for us. ఆయన మన కొరకు చనిపోయాడు. And God has exalted his name above all other names. మరి తండ్రి దేవుని యేసు క్రీస్తుని ఉన్నతమైన స్థానంలో ఆయన నామమును ఎత్తైన నామముగా ఆయన చేసి ఉన్నాడు. And all people should worship the name of Jesus above any other name. ఏ నామము కూడా గొప్పది కాదు, యేసు క్రీస్తు ఒక్కడే, ఆయన నామము ఒకటే గొప్పది. ఆయన్ని అందరూ ఆరాధన చేయాలి. So in the song I am singing, it says that this is a baby who is born to be మరి sacrificed. నేను పాట పాడుతూ ఉన్నాను. మానవునిగా శిశువుగా వచ్చిన యేసు క్రీస్తు పెరిగి పెద్దవాడై ఆయన మన కొరకు చనిపోయాడు. And this sacrifice was so that we can have a relationship with God. ఆయన ఎందుకు త్యాగం చేశాడంటే తండ్రితో సహవాసమును కలిగి ఉండడానికి ఆయన గొప్ప త్యాగమును చేసి ఉన్నాడు. So this King Jesus, he will reign forever and ever. ఈ రాజు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన సదాకాలము ఆయన పరిపాలించువాడై ఉన్నాడు. America may have new president. మరి అమెరికా దేశంలో మా కొత్త ప్రెసిడెంట్ ఉన్నాడు ఇప్పుడు. India might get a new prime minister. మరి ఎవరికి తెలుసు భారతదేశంలో కొత్త మరి ప్రధానమంత్రి రావచ్చు, రాకపోవచ్చు. All other countries may have new governments. All creation groans for a world in darkness, frozen like a stone, a light is breaking in a stable for a throne, and He shall reign forevermore, forevermore, and He shall reign forevermore, forevermore. Unto us a child is born, the King of kings and Lord of lords, and He shall reign forevermore, forevermore. The one who made the starry skies, this baby born for sacrifice, Christ the Messiah. Into our hopes, into our fears, the Savior of the world appears, the promise of eternal years. It is Christ the Messiah, and He shall reign forevermore, forevermore, and He shall reign forevermore, forevermore, and He shall reign forevermore. Unto us a child is born, the King of kings and Lord of lords, and He shall reign forevermore, Thank you so much. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వేదికని అలంకరించినటువంటి పెద్దలు,
గుంటూరు నుండి వచ్చినటువంటి దైవదాసులు కోడేశ్వరరావు గారు, అలాగే కోడూరు నుండి వచ్చినటువంటి కోడూరు మండలానికి ప్రెసిడెంట్ అయినటువంటి లాభం గారికి, అలాగే మన ఉయ్యూరు మండలానికి ప్రెసిడెంట్ గారు అయినటువంటి జాన్ క్రాస్ గారికి, అలాగే అన్నింట్లో దేవుడి సేవ చేస్తున్నటువంటి భానుప్రసాద్ గారికి, ముఖ్యంగా నిసి టీవీ శేఖర్ గారికి, అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ, సౌండ్ సిస్టమ్ రాయ్ గారు వారి బృందాలకి అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ సమయంలో డిసి టీవీ డైరెక్టర్ అయినటువంటి దైవజనుడికి ఆసక్తి కలిగినటువంటి దైవజనులు ఆ విధంగా కొంతమంది సేవకుల్ని బలపరుస్తూ ఉంటారు. చాలా మంచిది. ఇప్పటి వరకు నేను సుదీర్ఘమైన ప్రసంగం చేయను, కానీ ఇప్పటి వరకు పిల్లలు డ్యాన్స్ చూశారు కదా. మీరు చిందులేయటం కాదు, క్రిస్మస్ పండుగలు కానీ సమయ క్రిస్మస్ కానీ జరుగుతుంటాయి. ఈ క్రిస్మస్ పండుగ అనే దినాలు అందరూ కూడా ప్రపంచంలో గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. కారణం ఏంటంటే ఈ పండుగ ప్రపంచమంతటా కూడా జరిగించుకునేటువంటి పండుగ. ఏదైనా పండుగలు అంటే వాళ్ళు అక్కడే చేసుకుంటారు, ఫ్లైట్ కింద తీయడానికి. రెండవది, సముద్రం మీద ఓడల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా చేసుకుంటారు. తర్వాత సముద్రం లోపల జలతర్గాలన్నీ ఉంటాయి, అక్కడ క్రైస్తవులు ఉంటారు, ఎక్కడో అడుగు భాగంలో వాళ్ళు కూడా అక్కడ పండుగ చేసుకుంటే దినాలు లేకుంటే గడియలు నిమిషాల్లో ఉన్నాం మనం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పండగతోనే సరిపెట్టుకోకూడదు, పండగతోనే తృప్తి పడకూడదు, పండుగతోనే సంతోషించడం కాదు. చేయాల్సిన పని ఏమిటంటే మార్పు చెందినటువంటి వారు, క్రీస్తుని నమ్మనటువంటి వారు, బైబిల్ ఏముందంటే చిత్తం నందినాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా నిర్దోషి అనబడేవాడు ధన్యుడు. కాబట్టి పండుగ చేసుకోవడం మంచిదే, తప్పేం కాదు. కానీ పండుగ చేసుకోవడంతోనే సరిపెట్టుకోవడం కాదు. మార్పు చెందిన వారు మార్పు చెందాలి. ఎవరైనా కావచ్చు, వారు ప్రపంచంలో ఎవరైనా కావచ్చు. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్పినటువంటి సూచనలు, గుర్తులు అన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి పిల్లల లోకము అంతము కాబోయే అంచులో ఉంది, అంచులో ఉంది. దేవునికి కొత్త బయలుపరిచాడు, ఆయన ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే, ఎఫ్రాతా నీవు యూదా వారిలో స్వల్ప గ్రామం, అంటే చిన్న గ్రామం, కుగ్రామం ఆయనను నా కొరకు ఇశ్రాయేలు కాలం సంపూర్ణమైనప్పుడు స్త్రీ అందు ఆయన జన్మించినని పౌలు గారు రాస్తాడు పత్రికలో. స్త్రీ అంటే వివాహమైనటువంటి అమ్మాయి. తర్జుమా తప్పు అక్కడ. మరీ చాలా మంచిది అనుకున్నాం, నీతిమంతురాలు అనుకున్నాం, భక్తి కలది అనుకున్నాం, ఊరంతా చాలా మంచిది అనుకున్నారు. ఆవిడ గర్భం ధరించింది కాబట్టి ఆవిడ మంచిది కాదు. కాబట్టి ఆవిడ్ని నిజంగా ఆవిడని చెప్పాలంటే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి. నీతిమంతుడు యోసేపు కనుక రహస్యంగా ఆమెను వదిలిపెట్టేద్దాం, అయితే అయిందిలే, ఏది ప్రధానం జరిగితే జరిగిందిలే అనుకుని ఆయన గదిగా ఈ లోకం జన్మించాలంటే ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా స్త్రీలను పరిచయం చేశాడు. నీతిమంతుడు, పాపము ఎరిగినటువంటి, పాపంతో సంబంధం లేనట్టు. ఇప్పుడంతా యూత్కి ఏం చెప్పనక్కడ ప్రదానం చేయబడింది. దేవునికి స్తోత్రం. మరియా యేసు ప్రభుకి రెండో సంబంధం. బాగా వినాలి ఈ మాటలు.
పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఎవరు అనుకున్నావు యేసుక్రీస్తు అంటే? ఎవరు అనుకున్నావు? యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకములో పాపులైన మానవులు, పాపముతో నశిస్తున్న మానవ జాతిని రక్షించడానికి ఈ లోకములో జన్మించిన వాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిహారార్థము నిమిత్తం ఆయన శిలువలో చనిపోయాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎవరా యేసుక్రీస్తు? వాళ్ళ దేవుడురా అంటారు. వాళ్ళ దేవుడు కాదు, సృష్టికర్త. ఈ పంచభూతములు కలుగు చేసినవాడు, ఈ పంచభూతాన్ని కలుగు చేసినవాడు, నిన్ను నన్ను లోకములో నశించిపోయిన వాడు, బ్రతుకుతున్నవాడు, బ్రతుకుపోయేవాడు ఆయన స్వరూపములో చేసి, మన పిల్లలు మనం ఎంత ప్రేమిస్తామో పాపములో నశించిపోయి కనిపెడుతుంది నువ్వు మారాలని. ఆయన దీర్ఘశాంతుని క్షమిస్తుంది, ఇంకా నువ్వు మార్పు చెందాలని. ఆయన దీర్ఘశాంతం నిన్ను దర్శిస్తుంది, నీవు మార్పు చెందాలని. ఈ రోజైనా, ఈ సంవత్సరం అయినా, ఈ పూట అయినా యేసుక్రీస్తు నీ పట్ల జాలి చూపెడుతున్నాడు, ప్రేమ చూపెడుతున్నాడు. ఆయన అండరాని వాడు దేవుడని వాళ్ళే మోసం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నదే పడే హల్లెలూయా. భక్తి కలిగి జీవించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చేవాడు. మరి మానవ జాతికి క్రైస్తవులే ఆశీర్వాదకరమైన వాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులు ప్రతి దేశం కొరకు, ప్రతి ప్రజల కొరకు, ప్రతి కులము, ప్రతి మతం చెడిపోయి, పడిపోయి, పాడైపోయి, పతనమైపోయి ప్రజల కొరకు ప్రార్థించేవారే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదులు కాదు, యూదులు యేసుని పట్టుకుని శిలువేశారు. మనమైతే శిలువైపడి లేచిన యేసుక్రీస్తుని నమ్ముకుని ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి అని అన్న కైప ప్రధాన యాజకులు, ఆ తర్వాత ప్రజలు ఇశ్రాయేలీయులు సిలువేయమంటే వారు సిలువేస్తే సిలువైపడి యేసుని మనం ప్రార్థిస్తున్నాం. ఆయన సేవలు చేస్తున్నాం. అనేక ఆత్మని లక్ష్యంలోకి నడిపిస్తున్నాం. దేవునికి స్తోత్రం. వీరంతా ఎవరు అనుకున్నారు? వీరంతా రక్షించబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తప్పు లేకపోతే, మారు మనసు పొందకపోతే, ఇంకా ఎవరైనా బాప్తిస్తానికి లోబడి మనోళ్ళు ఎట్లా ఉంటారంటే అన్యుల చేతులలో నేను చనిపోకూడదు. నువ్వు నన్ను అభిషేకించావు, నేను నా వృధాన్ని కోల్పోయాను. నేను ఈ ఒక్కసారి నన్ను బలపరచునైనా అని ఏడ్చి ప్రార్థన చేసి ఆ స్తంభాన్ని వాగేసినప్పుడు వాళ్ళు 3,000 మంది, ఇంకొకడు 3,000 మంది చిన్న ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. దేవా
శారదారాం గారు కేక్ కట్ చేస్తారు. త్వరగా మాట్లాడతారు. Kids will come and join in the troop. దయచేసి భోజనం వడ్డించేవారు అన్ని స్టార్ట్ చేసి వారు జన్మించినట్లుగా ఎవరు జన్మించలేదు. యేసు ప్రభు వారు బ్రతికినట్లుగా అందరికి వందనాలు. నేను ప్రార్థన చేస్తున్నాను. నాలుగు ఆశీర్వాదం ఇస్తాను. కార్యక్రమం ముగించబడదు. ప్రార్థన కడుపు జరిగిన చక్కని కార్యక్రమాన్ని బట్టి వందనాలు. కుడిన వారందరినీ దీవించండి. ఇంకా ఎవరైనా నేను నమ్మకపోతే వారందరినీ నమ్ముకోవడానికి సహాయం చేయండి. కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి భోజనాలు పెంచండి, భోజనాలు దీవించండి. పాల్గొన్న వ్యవసాయకులందరినీ, పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారిని మా కొరకు పుట్టి తెలియచేయచ్చు. యేసయ్య నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆశీర్వాదం. పరిశుద్ధమైన మా తండ్రి, పిల్లలందరూ కొరకై ప్రార్థిస్తున్నాము. యాకూబు, యోరు ప్రభా, అలాగే గరిపాటి మీ దాసులు గుంటూరు నుండి, గండుగుంట నుండి, నాయన కోడూరు నుండి బిడ్డలు వచ్చారు. వారందరూ కొరకై ప్రార్థిస్తున్నాము. నాయన తిరిగి వారు భోజనం చేసి ఎవరు గృహాలకు వారు, ఎవరి గృహాలకు వారు వెళ్తున్నారు. బిడ్డకు తోడై ఉండండి. మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి ఈ జరిగిన కార్యక్రమం అంతా నిశ్చిత ప్రకారం జరిగించారు. అందుని బట్టి వాళ్ళు నడుచుకోవచ్చు. ఆశీర్వాదించమని వేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, సర్వలోకములు ఉన్న ఆయన ప్రజలందరికీ, ఆయన దాసులను, వారి కుటుంబము, వారి గట్టిన సంఘములన్నిటికీ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ